హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అంటే మనకు రావాల్సినటువంటి జూలై 2023 నెలకు సంబంధించినటువంటి డిఏ, డిఆర్ అరియర్స్ 3 ఇన్స్టాల్మెంట్ పద్ధతులలో అయితే 3 స్పెల్స్లలో అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. సో అందులో మొదటి విడత బకాయిలను ఈ సెప్టెంబర్న చెల్లిస్తామనైతే చెప్పడం జరిగిందండి. సో మొదటి విడత బకాయిలు గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఉద్యోగులకు డిఏ, పెన్షనర్స్కి డిఆర్ అరియర్స్. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఎంప్లాయీ మిత్రులతో అలాగే పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకు ఏదైతే కొత్త డిఏ, డిఆర్ ఈక్వల్స్ అండి. సో డిఏ ఉద్యోగులకి, డిఆర్ పెన్షనర్స్కి. సో ఇక మీదట డిఏ అంటే డిఆర్ కూడా కలిపి అయితే ఉంటుందండి. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ప్రకటించిన మొట్టమొదటి డిఏ అని మనం చెప్పుకుంటాము. ఈ డిఏ 2023 జూలై డిఏ అండి. సో ఈ డిఏ అమలు వచ్చేసి మనకు 2023 జూలై నుంచి అయితే అమలు. కానీ దీన్ని క్యాష్ రూపంలో మనకు 2024 జూలై నుంచి అయితే ఇవ్వడం జరిగింది. పోయిన నెల అయితే మనము 33.67%తో డిఏ, డిఆర్లు అందుకున్నాము. సో ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో 1 ఇయర్ అంటే మనకు 12 మంత్స్. ఈ 12 మంత్స్ సంబంధించి డిఏ, డిఆర్ అరియర్స్ అయితే రావాల్సి ఉందండి. సో ఈ అరియర్స్ను 3 సమాన వాయిదాల్లో చెల్లించడం అయితే జరుగుతుంది. సో ఈ మేరకు జీవోలో కూడా ఇచ్చి ఉన్నారు. సో మొదటి ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 2024 అనమాట. అంటే ఈ మంత్లో మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డిఏ అరియర్స్ అయితే రావడం జరుగుతుంది. సో వారి బేసిక్ పేని బట్టి ఆ డిఏ అనేది రావడం జరుగుతుంది. సో 2023 జూలై డిఏ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం 4% ప్రకటించడంతో మన రాష్ట్ర ప్రభుత్వము 0.91%తో కాబట్టి 1% కేంద్రానికి 3.64% అయితే రావాల్సి ఉంది. సో వారి బేసిక్ని బట్టి ఎవరికి ఎంత వస్తుంది, సో ఇప్పుడు సెప్టెంబర్లో ఎవరెవరికి ఎంతెంత వస్తుంది అనే వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. ఇకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో జూలై నెలలో 33.67%తో డిఏతో అయితే జీతం జమ చేశారు. పిఆర్సి 2022 మనం ప్రజెంట్ అయితే 2022లో ఉన్నాము. సో దీని తర్వాత వచ్చినటువంటి డిఏ ఉత్తర్వులు పిఎఫ్, సిపిఎస్ ఉద్యోగుల అరియర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో మనము దీనికి సంబంధించి తెలుసుకోబోయే ముందు దీనికంటే ముందు డిఏలు ఎన్ని ఉన్నాయి, అరియర్స్ అనేది కూడా తెలుసుకుందాము. సో జిఓఎంఎస్ నెంబర్ 66 ప్రకారంగా మనకు డిఏ అనేది 3 ఇక్కడ మనకు డిఏ అనేది 20 నుంచి 22% అయితే చేరుకుందండి. దీనికి సంబంధించి కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అయితే చెప్పారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు ఈ విధంగా సెప్టెంబర్ 2023లో, సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 2023, థర్డ్ ఇన్స్టాల్ మార్చ్ 2024. కానీ ఇంతవరకు ఏ ఒక్క అరియర్ బిల్ అయితే ఎనేబుల్ కాలేదు ఇక్కడ. సో క్యాష్ రూపంలో అయితే జమ అయింది, కానీ ఇది క్యాష్ రూపంలో జమ అయింది కానీ అరియర్స్ జమ కాలేదు. తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 113 ఇక్కడ వచ్చేసి 22.75 నుంచి 26.39కి చేరుకుంది డిఏ అనేది. ఇక్కడ 3 సమాన వాయిదాల్లో అరియర్స్ అయితే ఏవైతే ఉన్నాయో సో ఏప్రిల్ 2024 చెల్లించలేదు, జూలై 2024 నహి, అక్టోబర్ 2024 చెల్లించబోరు. ఎందుకంటే ఈ అరియర్ బిల్లులు పెట్టుకోవడానికి బిల్స్ ఎనేబుల్ కాలేదండి ఇంకా. తర్వాత మొన్న రీసెంట్గా
మార్చి 15 తేదీన హడావిడిగా గత ప్రభుత్వం వదిలినటువంటి 2 బాణాలండి ఇవి. సో, ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి జీవో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా 26.39 ఉన్న డీఏ అనేది 30.03కి చేరుకుంది. అంటే ఇక్కడ 3.64 అయితే పెరగడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి ఎరియర్స్ ఆగస్టు 2024లో ఆగస్టు అయిపోయిందండి. నవంబర్ 2024లో రాదేమో అండి. ఫిబ్రవరి 2025లో. సో, వీటికి కూడా బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదండి. బిల్స్ అయితే అప్లోడ్ చేయడానికి ఎనేబుల్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇక్కడ మనం ఉన్నామండి. సో, ఈ నెలకు సంబంధించి ఎరియర్స్ రావాల్సింది. ఇది ఇది ఇంతవరకు మనము గతం గతః అనుకోవచ్చు. గతం గతః అంటే ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి బిల్లులు ఈ పైన ఇవన్నీ గూడా. కానీ ఈ నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ నుంచి మొదలైందండి. సో, ఇక్కడ కూటమి కూటమి వచ్చిన తర్వాత మనకు ఈ జీవో నెంబర్ ప్రకారం మనకు జీవో నెంబర్ 30 ప్రకారం 30.03 ఉన్నటువంటి డిఆర్‌లు 33.67% అంటే ఇక్కడ 3.64% అయితే పెంపు జరిగింది. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇక్కడ 1 ఇయర్ మనం ఫస్ట్‌లో చెప్పుకున్నట్టుగా ఈ డీఏ అనేది యాక్చువల్‌గా మనకు జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. క్యాష్ రూపంలో అయితే మనకు ఇచ్చారు. ఇక 1 ఇయర్ అంటే 12 మంత్స్ అరియర్స్ రావాల్సి ఉంది. ఈ 12 మంత్స్ అరియర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి సెప్టెంబర్ 2024, రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ మార్చి 2025. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా ఈ బిల్స్ పెట్టుకోవడానికి ఇంకా ఎనేబుల్ కాలేదు. కాకపోతే మరి అతి కొద్ది రోజుల్లో అయితే ఈ బిల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తున్నట్టుగా సమాచారం అండి. ఎందుకంటే ఇది గత ప్రభుత్వం సంబంధించినటువంటిది అంత ఈజీగా వదలరు ఈ ప్రభుత్వం వారు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి వచ్చినవి మాత్రం చూసుకునే దానికైతే వీలుంటుంది కాబట్టి. సో, దీన్ని బట్టి బేసిక్ ఎంత ఉన్న వారికి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత వస్తుంది అనేది కూడా తెలుసుకుందాము. సో, బేసిక్ 20,000 ఉన్నవారికి మనకు 3.64%తో అండి. 3.64% ఇంటూ 12 నెలలకు సంబంధించి ఫస్ట్ చూద్దాము. సో, ఇక్కడ మనకు బేసిక్ 20,000 ఉన్నవారికి ఇంటూ 3.64 డివైడెడ్ బై 100. ఇక్కడ మనకు 1 మంత్‌కు రూ. 728 సో, అంటే మనము ఇక్కడ చేద్దాము. 728 ఇంటూ 12 అయితే చేయాలి. సో, ఇంటూ 12 చేస్తే ఇక్కడ మనకు వచ్చినది రూ. 8,738. సో, దీనికి ఆన్సరు 8736 అన్నమాట. సో, దీన్ని 3 సమాన వాయిదాలు డివైడెడ్ బై 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ కాబట్టి రూ. 2,912 ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్. సో, రూ. 2,912 మనకు సెప్టెంబర్‌లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రావాలి. అలాగే మరొక రూ. 2,912 మరొక రూ. 2,912 మనకు డిసెంబర్ 24, 2024 అలాగే మార్చి 2025. సో, ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపితే మనకు వచ్చిన ఆన్సరే ఇదన్నమాట. సో, ఫస్ట్ స్పెల్‌లో మనకు రూ. 2,912 ఇఫ్ బేసిక్ పే అనేది ఈ మటుకు ఉంటే. సో, 20,000 బేసిక్ ఉన్న వారికి ఈ విధంగా 3 ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి అమౌంట్ ఇదైతే రావాల్సింది. సో, సెప్టెంబర్‌లో రూ. 2,912కి సంబంధించి బిల్స్ అయితే త్వరలో ఎనేబుల్ కానున్నాయి. సో, ప్రతి ఒక్కరు కూడా బిల్స్ అయితే అప్లోడ్ చేయించుకోండి మీ వీడియో తర్వాత. సో, దీని గురించిన తాజా సమాచారాన్ని ఫ్యూచర్‌లో అయితే మరింత అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి.
సో దీని గురించి మరింత ఫాలో అప్ చేసి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.